హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఓవేరియన్ సిస్ట్. చాలా మందికి ఈ ఓవేరియన్ సిస్ట్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఓవేరియన్ సిస్ట్ అనేవి ఎలా వస్తాయి, ఇవేమన్నా ఫెర్టిలిటీ ఇష్యూస్ని కాజ్ చేస్తాయా, లేదా ఇవేమన్నా క్యాన్సరస్ సిస్ట్ల కింద టర్న్అవుట్ అవుతాయా అనే క్వశ్చన్స్ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చినప్పుడు ఓవరీస్లో బోత్ సైడ్స్లో చిన్న చిన్న ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. యాజ్ ద డే ప్రోగ్రెసెస్ అరౌండ్ డే 8, డే 9, డే 10 వచ్చేసరికి ఈ ఎగ్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. గ్రో అయ్యి ఫాలికల్స్ లాగా కనిపిస్తాయి. వీటిని ఫాలిక్యులర్ సిస్ట్స్ అనేవి అంటాము. ఇది అబ్సల్యూట్లీ నార్మల్ ఫినామినా. అలానే ఈ మ్యాక్సిమం గ్రో అయిన ఎగ్స్ అనేవి ఓవ్యులేషన్ జరిగిన తర్వాత రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇది కార్పస్ ల్యూటియల్ సిస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అనేది ప్రొజెస్ట్రాన్ సీక్రెట్ చేసి ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది. ఈ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అనేది కూడా అబ్సల్యూట్లీ నార్మల్ ఫినామినా. ఇవి యూజువల్గా ఒక 15 days to 1 monthలో స్పాంటేనియస్గానే రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సిస్లో చాలా రకాలు ఉంటాయి. సింపుల్ సిస్ అని, కాంప్లెక్స్ సిస్ అని కొన్ని రకాలు ఉంటాయి. ఈ సింపుల్ సిస్ అంటే ఏంటంటే ఇవి థిన్ వాల్డ్ ఉంటాయి ఫిల్డ్ విత్ క్లియర్ వాటర్ ఫ్లూయిడ్తో ఉంటాయి అన్నమాట. వీటిలో కంపార్ట్మెంట్స్ లాగా అట్లా ఏమీ ఉండవు. నెక్స్ట్ కాంప్లెక్స్ సిస్ అంటే ఏంటంటే ఇవి థిక్ వాల్డ్ ఉంటాయి, సమ్ సాలిడ్ కాంపోనెంట్ ఉంటుంది, ఇంటర్నల్ సెపరేషన్స్ కానీ కంపార్ట్మెంట్స్ లాగా కూడా డివైడ్ అయి ఉంటాయి. మనం ఇవన్నీ స్కాన్లో చూసినప్పుడు మనకి తెలుస్తాయి అన్నమాట. అయితే సింపుల్ సిస్లో యూజువల్గా ఈ ఫాలిక్యులర్ సిస్ వస్తాయి. నెక్స్ట్ వన్ హిమరేజిక్ సిస్ అనేవి కూడా సింపుల్ సిస్సే. హిమరేజిక్ సిస్ అంటే ఏంటి అంటే సిస్లో బ్లడ్ క్లాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవేమీ డేంజరస్ కాదండి, ప్లస్ ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా ఏమీ కాజ్ చేయవు. ఇవి స్పాంటేనియస్గా 1-2 monthsలో దానంతట అవే రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ సిస్లో ముఖ్యంగా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్. ఇవి మనకి ఎండోమెట్రియోసిస్లో కామన్గా చూస్తూ ఉంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే మనకి గర్భాశయం యొక్క లోపల పొర ఎండోమెట్రియం టిష్యూ అనేది అక్కడే కాకుండా కొన్ని అదర్ ప్లేసెస్లో కూడా ఉన్నట్లయితే లైక్ ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, బ్లేడర్లో కానీ, బొవెల్ మీద కానీ ఉన్నప్పుడు అక్కడ కూడా గ్రో అయ్యి షెడ్ అవ్వటం వల్ల ఇది సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. పెయిన్ ఉంటుంది, పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. సో ఇది ఓవరీస్లో ఎండోమెట్రియోసిస్ ఉండడం వలన చాక్లెట్ సిస్ట్ లాగా తయారవుతుంది. సో ఈ చాక్లెట్ సిస్ట్ అనేవి ఫెర్టిలిటీ ఇష్యూస్ని ఖచ్చితంగా కాజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇది రిలీజ్ చేసే టాక్సిన్స్ నుంచి ఆ చుట్టుపక్కల ఉండే ఎగ్స్ అనేవి కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఎగ్ క్వాలిటీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఎవరికైతే ఎండోమెట్రియోసిస్ ఉందో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వీలైనంత తొందరగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ని తీసుకోవటం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అలానే వీళ్ళలో యూజువల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము, బట్ స్టిల్ రికరెన్స్ రేట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ సిస్ట్ ఏంటంటే డెర్మాయిడ్ సిస్ట్ కూడా ఒక కాంప్లెక్స్ సిస్టే. దీంట్లో కూడా సాలిడ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ హెయిర్ కానీ, టూత్ కానీ, సమ్ సెబమ్ లైక్ మెటీరియల్, టూత్పేస్ట్ లైక్ మెటీరియల్ లాంటిది ఉంటుందన్నమాట. ఇవి చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు, బట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఎగ్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ డెర్మాయిడ్ సిస్ట్ కూడా మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ని కాజ్ చేస్తూ ఉంటుంది. అయితే క్యాన్సరస్ సిస్ట్, చాలామందికి డౌట్ ఉంటుంది, అన్ని సిస్ట్ క్యాన్సరస్ కింద టర్న్అవుట్ అవుతాయా, ఇదేమైనా క్యాన్సరస్ సిస్టా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అన్ని ఓవేరియన్ సిస్ట్ క్యాన్సరస్ సిస్ట్ ఏమీ కాదండి. ఓన్లీ less than 1% ఆఫ్ ద ఓవేరియన్ సిస్టే క్యాన్సరస్ కింద టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ క్యాన్సరస్ సిస్ట్ అనేది ఒక సిస్ట్ని మనం క్యాన్సరస్ అని డయాగ్నోస్ చేసే ముందు చాలా వరకు ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని రేట్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉంది, అది బినైనా, మ్యాలిగ్నెంటా, లేకపోతే అది ఎటువంటి ఏజ్ గ్రూప్లో వస్తుంది యూజువల్గా, లేదా అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, వెయిట్ లాస్ ఉందా, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉందా, ఇలా ప్రాపర్గా ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాతనే అది క్యాన్సరస్ సిస్ట్ అని డయాగ్నోస్ చేస్తారు. యూజువల్గా క్యాన్సరస్ సిస్ట్ ఉన్న వాళ్ళలో మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ఇండివిజువల్స్లో. ఎందుకు అంటే క్యాన్సరస్ సిస్ట్లో మళ్ళీ కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది, విచ్ విల్ డ్యామేజ్ ద ఎగ్స్. సో ప్రేయర్గానే ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకొని తర్వాత ఆ ఎగ్స్ని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఓవేరియన్ సిస్ట్ అనేవి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. దాని ట్రీట్మెంట్ అనేది కూడా సైజ్ ఆఫ్ ద సిస్ట్ బట్టి, టైప్ ఆఫ్ ద సిస్ట్ బట్టి, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఓవేరియన్ సిస్ట్ గురించి. థ్యాంక్ యూ.